హాయ్ గైస్, ఈరోజు మనం సిఎస్ఎస్లో సూడో ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. ఒక ఈ టాపిక్ని మనం ప్రీడిఫైన్డ్గా స్టెప్ బై స్టెప్ అండ్ రియల్ ఎగ్జాంపుల్స్తో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. అండ్ కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే, ఈరోజు మనం సూడో ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ సూడో ఎలిమెంట్స్లో ముఖ్యంగా చాలా టైప్స్ ఉంటాయి. నేను ముఖ్యంగా ఒక 5 తీసుకొని చెప్తున్నాను. ఇది టాప్ ఇంటర్వ్యూలో అడిగే ఛాన్సెస్ ఎక్కువ 99.9% ఉన్నాయి. సో నేను ఒక 5 టాపిక్స్ని 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సూడో ఎలిమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముఖ్యంగా వీటిలో బిఫోర్, ఆఫ్టర్, ఫస్ట్ లెటర్, ఫస్ట్ లైన్ అండ్ సెలెక్షన్, ఈ 5 టైప్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. వీటిని నేను ప్రీడిఫైన్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ వాచ్ దట్ టిల్ ఎండ్ ద వీడియో. ఓకే, సూడో ఎలిమెంట్స్ లో బిఫోర్ గురించి మనం క్లారిటీగా తెలుసుకుందాం. బిఫోర్ అంటే ఏమిటి? బిఫోర్ అంటే యాడ్స్ ఎక్స్ట్రా కంటెంట్ ఆర్ డెకరేషన్ బిఫోర్ అన్ ఎలిమెంట్ వితౌట్ టచింగ్ HTML. మనం ఒక పారాగ్రాఫ్ ట్యాగ్స్ కానీ ఏదన్నా హెడ్డింగ్ ట్యాగ్స్ కానీ తీసుకుంటే దానికి సమ్ ఎక్స్ట్రా కంటెంట్ మనం డిస్ప్లే చేయాలనుకుంటే HTML టచ్ చేయకుండా CSS లోనే మనం ఈ సూడో ఎలిమెంట్స్ ద్వారా చేయొచ్చు. కెన్ యూజ్ CSS టు ఇన్సెట్ ఐకాన్స్, సింబల్స్, కోడ్స్ ఆర్ విజువల్ మార్కర్స్. అంటే దీన్ని పారాగ్రాఫ్ ట్యాగ్ లో మనం ఏదన్నా ఐకాన్స్ కానీ సింబల్స్ కానీ లైక్ కోడ్స్ కానీ విజువల్ మేకర్స్ ఏమన్నా మార్కర్స్ చేయాలంటే మనం HTML పేజ్ని టచ్ చేయకుండా, ఆ పారాగ్రాఫ్ ట్యాగ్ని టచ్ చేయకుండానే ఈ యొక్క CSS సూడో ఎలిమెంట్స్ ఉపయోగించి మనం చేయవచ్చు. ఓకే, అది ఎలానో మనం ప్రీడిఫైన్డ్గా చూద్దాం. ఓకే, వీటిలో ముఖ్యంగా యూజ్ చేసేది యూజ్ కేస్. యాడ్ ఏ స్టార్ బిఫోర్ ఏ హెడ్డింగ్ ఆర్ అన్ ఐకాన్ బిఫోర్ ఏ బటన్. ఏదైనా బటన్స్ కానీ హెడ్డింగ్ ట్యాగ్స్ కానీ పారాగ్రాఫ్ ట్యాగ్స్ కానీ ఐకాన్స్ మనం బిల్డ్ చేస్తాం అనమాట. అంటే వీటిని యూస్ కేసు ఎట్లా బిఫోర్ అంటే ముందుగానే అని. ఏదైనా మనం పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకొని, లైక్ నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. లైక్ మనం VS కోడ్లో సేమ్ వెళ్ళేసి ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ ఒకటి తీసుకుంటున్నాను. దీంట్లో లోరం 12 అని ఇచ్చాను. అంటే మనకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి లోరం 12 ఇస్తే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అండ్ ఇప్పుడు పారాగ్రాఫ్లో మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఈ CSSలోకి వెళ్ళి ఇక్కడ సూడో ఎలిమెంట్స్ యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్లో మనకి ఈ లోరం ఉంది కదా. ఇప్పుడు నార్మల్ కోడ్ ఎలా ఉంటుంది చూడండి, అవుట్పుట్ ఎలా ఉంటుంది. లోరం ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు ఈ లోరం ఎదురు చిన్న సింబల్ రావాలి మనకి. ఏదన్నా స్టిక్కర్ కానీ ఏదన్నా ఇమోజీస్ కానీ మనకి ఇక్కడ రావాలి. లోరం ఫ్రంట్ ఇక్కడ రావాలి. దానికి మనం CSSలో దీనికి ఇక్కడ యాడ్ చేయకుండా డైరెక్ట్గా మనం ఏం చేయకుండా దీనికి డైరెక్ట్గా మనం CSSని యాడ్ చేసి ఒక పారాగ్రాఫ్ లోరం ముందు మనం ఒక ఇమోజీస్ ఇవ్వచ్చు. అది ఎలానో ఇప్పుడు చూడండి. CSS ఎలిమెంట్స్ సూడో ఎలిమెంట్స్లో ఇది ఫస్ట్ వన్ బిఫోర్ది. దీనికి ఇలా ఇచ్చేసి బిఫోర్ అని ఇక్కడ ఇచ్చేసింది. ఇక్కడ ఆటోమేటిక్గా మీకు ఇలా పెట్టగానే ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. బిఫోర్ అని క్లిక్ చేసి కవర్ బ్రాకెట్స్ ఇచ్చేసి ఇక్కడ కంటెంట్ అని డిస్ప్లే చేయాలి. అంటే మనం ఏం కంటెంట్ రాయాలనుకుంటున్నామో ఇక్కడ డిస్ప్లే చేయాలి. ఓకే, కంటెంట్ ఇచ్చేసి కోడ్స్ ఇచ్చేసి కోడ్స్లో మీద ఇమోజీస్ ఇవ్వాలంటే లోరం మీద ఏదైనా ఇమోజీ ఇవ్వాలి. లైక్ నేను ఒక బెల్ ఐకాన్ ఇచ్చాను. ఓకే, ఇక్కడ బెల్ ఐకాన్ ఇచ్చాను. ఇప్పుడు ఇవ్వగానే ఇప్పుడు లోరం మీద చూడండి ఏమొస్తుందో. ఈ లోరం ఎదురుగా డైరెక్ట్గా అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇదిగోండి. అంటే మీరు డైరెక్ట్గా వితౌట్ టచ్ HTML లైన్ ట్యాగ్, ఈ ట్యాగ్ని మీరు టచ్ చేయకుండా ఆటోమేటిక్ ఏంటంటే ఈ యొక్క ఇమోజీని మీరు ఇచ్చేసారు. లేదా ఇక్కడ మీరు ఈ లోరం తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని ఇచ్చి బెల్ ఐకాన్ పెట్టాగా సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అని పెట్టాను. అదిగోండి, ఇలా ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇలాగ మనం ఇప్పుడు బెల్ ఐకాన్ ఇది ఉంది కదా, బెల్ మన సైజ్ కూడా పెంచుకోవచ్చు. సేమ్ గైస్, ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 30 పిక్సెల్స్ అని పెట్టాను. ఓకే, ఇప్పుడు చూడండి సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఇది మాత్రం తక్కువగానే ఉంది ఫాంట్ సైజు. ఇది మాత్రం కొంచెం పెద్దగా ఉంది. లేదు ఇలా కాకుండానంటే మీరు సైజ్ అని తగ్గించుకోవచ్చు, మన ఇష్టం అలాగా. ఓకేనా గైస్, ఇదనమాట సూడో ఎలిమెంట్స్లో ఇది ముఖ్యమైన పార్ట్ బిఫోర్. నెక్స్ట్ వన్ ఆఫ్టర్. మనకు ఆఫ్టర్ అంటే ఏంటి? యాడ్స్ ఎక్స్ట్రా కంటెంట్ ఆర్ డెకరేషన్ ఆఫ్టర్ అన్ ఎలిమెంట్ వితౌట్ చేంజింగ్ HTML. అంటే HTML టచ్ చేయకుండా ఇప్పుడు మనం బిఫోర్ ఇచ్చాం కదా, బిఫోర్లో మనం ఇక్కడ బెల్ ఐకాన్ అనేది ఇచ్చాం.
లేదా ఆఫ్టర్లో ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఇదే బిఫోర్ ఆఫ్టర్ లైన్కి ఇక్కడ ఎండింగ్లో కూడా ఇవ్వచ్చు మనం ఈజీగా. ఇదే దాన్ని ఇక్కడ బిఫోర్ అనే దాన్ని సింపుల్గా ఆఫ్టర్ ఇచ్చేయాలి. ఆఫ్టర్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా బెల్ సింబల్ అనేది లాస్ట్కి వచ్చేస్తుంది. ఇది బిఫోర్ ఆఫ్టర్. దీంట్లో అసలు ఎక్కువగా రియల్ ఎగ్జాంపుల్స్ ఎందుకు ఉపయోగిస్తామంటే యూస్ఫుల్ ఫర్ స్టైలింగ్ పారాగ్రాఫ్స్, కార్డ్స్, బటన్స్ ఆర్ యాడింగ్ విజువల్ ఎఫెక్ట్స్. ఏదైనా పారాగ్రాఫ్స్ కానీ, బటన్స్ కానీ, కార్డ్స్ కానీ, యూస్ కేస్ యాడ్ ఏ కలర్ లైన్ అట్ ద ఎండ్ ఆఫ్ ఎ కార్డ్ ఆర్ ఎన్ ఎమోజీ ఆఫ్టర్ పారాగ్రాఫ్. పారాగ్రాఫ్స్ కానీ, కార్డ్స్కి ఈ కామర్స్లో మనం కార్డ్స్ చూస్తూ ఉంటాం. కార్డ్స్ కానీ ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. నేను ఎగ్జాంపుల్స్ ఎమోజీసే ఇచ్చాను. మీరు ఏదైనా యూస్ఫుల్ ఏదైనా చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ మనం తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఇంకా బిఫోర్ ఆఫ్టర్ ఇది మీకు అర్థమైందని భావిస్తున్నాను. నెక్స్ట్ వన్ ఫస్ట్ లెటర్. ఫస్ట్ లెటర్ అంటే ఏంటి? ఫస్ట్ లెటర్ అంటే స్టైల్ ఇస్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ఏ పారాగ్రాఫ్ ఇండివిజువల్లీ. అంటే ఫస్ట్ లెటర్ అంటే ఇప్పుడు మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్క్రైబ్ అని తీసుకున్నాను అనుకో పారాగ్రాఫ్లోని. దాంట్లో ఎస్ అనేది హైలైట్ అవ్వాలి. ఎస్ అనేది హైలైట్ అయ్యి మనకు చూపించాలి. అండ్ నెక్స్ట్ వన్ కెన్ అడ్జస్ట్ ఫాంట్ సైజ్, కలర్, వెయిట్ ఆర్ క్రియేట్ డ్రాప్ క్యాప్స్. ఏదైనా మనం దీంట్లో ఆ ఎస్ అనేది తీసుకొని దానికి ఫాంట్ సైజ్ కానీ, కలర్స్ కానీ, వెయిట్, ఫాంట్ వెయిట్ కూడా పెట్టుకోవచ్చు. యూస్ కేస్ హైలైట్ ద ఫస్ట్ లెటర్ ఇన్ ఏ బ్లాగ్స్ కానీ, ఆర్టికల్స్ కానీ, న్యూస్ పేపర్లో మీరు చూస్తూ ఉంటారు. న్యూస్ పేపర్స్లో ఒక ఫస్ట్ లెటర్ హైలైట్ చేసి మిగతా అంతా మ్యాటర్ అంతా నార్మల్గానే ఉంటుంది. ఇప్పుడు ఎలానో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఇక్కడ ఉంది కదా. ఇక్కడ సబ్స్క్రైబర్లో నేను నార్మల్గా ఎస్ఏ నార్మల్గా ఇచ్చాను. ఓకే, క్యాపిటల్ లేకుండా నార్మల్గా ఇచ్చాను. ఇక్కడ స్మాల్ లెటర్ ఇచ్చాను. ఇప్పుడు ఎస్ అనేది హైలైట్ అవుతుంది చూడు. ఇప్పుడు నార్మల్గా ఎలా ఉంది? ఇలా ఉంది. ఇప్పుడు ఎస్ అనేది హైలైట్ అయి పెద్దగా కనిపించాలి. మీరు ఇక్కడ ఏమీ చేయని అవసరం లేదు. ఇక్కడ పారాగ్రాఫ్లోకి వెళ్ళేసి ఇది రిమూవ్ చేసి పారాగ్రాఫ్లోకి ఇక్కడ వచ్చేసి దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ లెటర్ అని మీరు ఇక్కడ క్లిక్ చేయాలి. ఫస్ట్ లెటర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ కలర్ గ్రీన్ పెట్టుకోండి. కలర్ గ్రీన్ ఇచ్చేసి ఫాంట్ వెయిట్ బోల్డ్ అని ఇద్దాం. అండ్ ఫాంట్ సైజ్ 30 పిక్సెల్స్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా ఆ ఎస్ అనేది హైలైట్ చేసి కనబడుతుంది. జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఎస్ అనేది హైలైట్ చేసి మనకు కనిపిస్తుంది. ఇదే కనుక లేకపోతే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది నార్మల్గా. సేమ్ మనం ఎస్ ఇవ్వగానే ఆటోమేటిక్గా ఇలా కనిపించేస్తుంది అనమాట. చూడండి, ఈ బి అన్న దగ్గర నుంచి స్మాల్గా ఉంది, ఎస్ వరకు హైలైట్ అవుతుంది. ఇది ఫస్ట్ లెటర్ అంటే ఇదే. డైరెక్ట్గా ఫస్ట్ లెటర్స్లో మనం హైలైట్ చేసి చూపించవచ్చు. ఓకే గైస్, అర్థమైంది కదా? ఓకే, నెక్స్ట్ వన్ ఫస్ట్ లైన్. ఫస్ట్ లైన్ అంటే ఏంటి? స్టైల్ ఓన్లీ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ఏ పారాగ్రాఫ్. అంటే నువ్వు పారాగ్రాఫ్లో డైరెక్ట్గా ఫస్ట్ లైన్లోనే మనకి కొంత స్టైలింగ్స్ అనేది ఇచ్చుకోవచ్చు. ద లైన్ ఈజ్ డిటర్మైన్డ్ బై బ్రౌజర్ విడ్త్ అండ్ ఫాంట్ సైజ్. మనం దాని విడ్త్, ఫాంట్ సైజ్ రెండు కూడా మార్చుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ యూస్ కేస్ ఎంపాసిస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఆర్ పారాగ్రాఫ్ ఫర్ బెటర్ అటెన్షన్. దీంట్లో మనం ఏదైనా యూస్ చేసుకోవాలంటే పారాగ్రాఫ్స్ కానీ, అటెన్షన్ లేదంటే ఏదైనా ఆర్టికల్స్ కానీ బెటర్గా ఏదైనా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ఈ ఫస్ట్ లైన్ అంటే ఏంటో చిన్న ఎగ్జాంపుల్ రాసి చూపిస్తాను. ఇప్పుడు పారాగ్రాఫే తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్లోని మనం ఏం చేయాలంటే ఇక్కడ పీ పెట్టేసి ఇలా ఇచ్చేసి మనం ఏం చేయాలంటే ఫస్ట్ లైన్ ఏముంది ఫస్ట్ లైన్కి ఇచ్చేస్తే ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మామూలుగా మీ కోడ్ ఎలా ఉంది? సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అని ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా. దీంట్లో మీకు సబ్స్క్రైబ్ మై అనేది కొంచెం బోల్డ్గా వచ్చేసి మీకు కలర్ గ్రీన్లోకి రావాలి. ఇది యూట్యూబ్ ఛానల్ అనేది ఏంటంటే నార్మల్ బ్లాక్లో రావాలి. ఈ రెండే నీకు హైలైట్ చేయాలనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ లైన్కి ఇక్కడ బ్రేక్ ఇచ్చేయాలి. మనం ఈ సబ్స్క్రైబ్ మై మాత్రమే హైలైట్ చేయాలి. యూట్యూబ్ ఛానల్ అనేది ఉంది కదా, దీన్ని మనం స్మాల్గానే ఇలాగే కనిపించేలాగా చేయాలి. టెక్స్ట్ వరకు దీన్నే మనం హైలైట్ చేయాలి. హైలైట్ చేయాలంటే ఏం లేదు, ఇక్కడ మనం సిఎస్ఎస్ యాడ్ చేసే ముందు ఇక్కడ మనం హైలైట్ చేయాలనుకోవట్లేదు కదా దీని ముందు ఏం చేయాలంటే మనం బ్రాకెట్ ట్యాగ్ తీసుకోవాలి. మనం బ్రాకెట్ అనేది తీసుకోవాలి. ఓకే, బిఆర్ అని ఇచ్చేస్తే బ్రాకెట్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి సబ్స్క్రైబ్ అయ్యింది. దీనికి కింద న్యూ లైన్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని హైలైట్ చేయాలి. మనం హైలైట్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళేసి ఫస్ట్ లైన్ ఇచ్చేసాం కదా, చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఫాంట్ వెయిట్ బోల్డ్ అండ్ ఫాంట్ సైజ్ 30 పిక్సెల్స్ అండ్ కలర్ రెడ్ ఇచ్చాను.
ఓకే. ఒకసారి ఇప్పుడు చూడండి అవుట్‌పుట్. ఇదిగోండి ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ లైన్ ఎక్కడైతే మనం బ్రేక్ ఏసామో అక్కడి నుంచి మనకి ఇదంతా కూడా సబ్స్క్రైబ్ మై అని ఉంది కదా! దానికి రెడ్ కలర్ మారిపోయింది. సేమ్ థింగ్ దీన్ని ఇలా కాకుండా సబ్స్క్రైబ్ దగ్గర ఏసుకున్నారనుకోండి. ఇలా కాకుండా సబ్స్క్రైబ్ దగ్గర ఏసేసారు. డైరెక్ట్‌గా ఇదంతా ఇదే వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ దగ్గర రెడ్ వచ్చేస్తుంది. మా యూట్యూబ్ ఛానల్ అంతా నార్మల్ కలర్ వచ్చేస్తుంది. ఓకే గైస్ అర్థమైంది కదా! ఇది ఫస్ట్ లైన్ అంటే ఇది. ఓకే. లాస్ట్ వన్ సెలక్షన్స్. సూడో ఎలిమెంట్స్‌లో లాస్ట్ వన్ సెలక్షన్. సెలక్షన్ అంటే ఏంటి? సెలక్షన్ అంటే style text selected by the user can change background color, text color or other visual effects. ఈ సెలక్షన్స్ ఉపయోగించుకొని మనం ఏం చేస్తామంటే మ్యాచ్ వెబ్సైట్ బ్రాండ్ కలర్స్ వెన్ యూజర్స్ హైలైట్ టెక్స్ట్ ఇంప్రూవింగ్ యూఎక్స్ అండ్ రీడబిలిటీ. ఇది ఏం చేస్తామంటే ఈ యొక్క సెలక్షన్స్ యూజ్ చేసుకొని గైస్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను సెలక్షన్స్ అంటే ఏంటో. ఇప్పుడు నేను మౌస్తో ఇక్కడ మా యూట్యూబ్ ఛానల్ ఈ టెక్స్ట్ ఉంది కదా, దీన్ని నేను ఇలా మౌస్తో ఇలా హవర్ చేస్తున్నాను చూడండి, ఇలా చేస్తున్నాను, దీన్ని హైలైట్ చేసి ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు డైరెక్ట్గా బ్రౌజర్ ఏ కలర్ ఇచ్చింది మనకు చూడండి, ఇక్కడ బ్లూ ఇచ్చింది చూడండి, ఇక్కడ బ్లూ ఇచ్చేసింది. ఇక్కడ సబ్స్క్రైబ్ కూడా చేసినా కూడా బ్లూ ఇచ్చేస్తుంది చూడండి, బ్యాక్గ్రౌండ్ ఇలా నేను హవర్ చేస్తుంటే. అవును కదా, లేదా కలర్ ఇలా ఇచ్చేసినా ఏం చేసినా బ్లూవే మనకి ఇచ్చేస్తుంది. అది ఇలా బ్లూ కాకుండా మన బ్రౌజర్ మనం ఏదైనా ఒక వెబ్సైట్ బిల్డ్ చేస్తున్నాం, ఆ వెబ్సైట్లో నీకు లైక్ ఒక ఎల్లో అంటే ఇష్టం, లేదంటే పర్పుల్, లేదంటే వైలెట్, నీకు ఇష్టం వచ్చింది మనం ఇచ్చుకోవచ్చు. మన బ్రాండ్ లోగోస్ని బట్టి కలర్స్ని బట్టి మనం ఇచ్చుకోవచ్చు. ఇక్కడ అదే మెన్షన్ చేశాను నేను. మ్యాచ్ వెబ్సైట్ బ్రాండ్ కలర్స్ అంటే మన బ్రాండ్ కలర్ ఎటువంటిదో ఆ కలర్స్ని మనం ఇచ్చుకోవచ్చు. అది ఎలా మనం హైలైట్ చేయాలి? ఇప్పుడు నార్మల్గా బ్లూలో ఉంది, మనం ఏదన్నా ఒక వైలెట్ కానీ పర్పుల్ కానీ ఎల్లో కానీ తీసుకుందాం చూడండి ఎలా ఉంటుందో. ఓకే ఒకసారి రిమూవ్ చేద్దాం లాస్ట్ది. ఓకే ఇక్కడ పీ ట్యాగ్లు మనం ఏం చేస్తామంటే పీ తీసేసుకొని దేనికి ఇప్పుడు మళ్ళీ ఇలా వచ్చేసి సెలక్షన్ ఇచ్చేయాలి. ఇక్కడ మనం సెలక్షన్ ఇవ్వగానే ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఏదైతే టెక్స్ట్ హైలైట్ చేస్తున్నామో డైరెక్ట్గా మనం ఇది ఇలా అనగానే డైరెక్ట్గా ఏంటంటే ఇలా బ్లూ వచ్చేస్తుంది. ఇలా కాకుండా బ్యాక్గ్రౌండ్ కలర్ మనకి ఏం రావాలి, ఇలా హవర్ చేస్తే మనం బ్లూ కాకుండా బ్రౌన్ రావాలనుకోండి, ఇక్కడ ఇచ్చేయాలి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్రౌన్. ఓకే ఇప్పుడు బ్రౌన్ ఇవ్వగానే చూడండి ఆటోమేటిక్గా మనం హవర్ చేస్తుంటే బ్లూ రాదు, ఇంకా ఇదిగోండి హవర్ చేస్తుంటే బ్రౌన్ వచ్చేసింది. ఇలా బ్రౌన్ వద్దు మీకు రెడ్ కావాలి పెట్టేసుకోవచ్చు, మన ఇష్టం. అది అంటే మన బ్రాండ్ వెబ్సైట్ని బట్టి మన వెబ్సైట్ రిక్వైర్మెంట్స్ని బట్టి మనం దాన్ని మార్చుకోవచ్చు. మన వెబ్సైట్ మొత్తం రెడ్ కలర్లో ఉందనుకోండి, మనం రెడ్ ఇచ్చేసుకోవచ్చు. ఇలా చూడండి ఇలాగా. ఇది సెలక్షన్స్ అనమాట. ఇప్పటివరకు మీకు బిఫోర్, ఆఫ్టర్, ఫస్ట్ లెటర్, ఫస్ట్ లైన్ అండ్ సెలక్షన్ గురించి ఈ యొక్క సిఎస్ఎస్ సూడో ఎలిమెంట్స్ గురించి పూర్తిగా అర్థమైందని భావిస్తున్నాను. అండ్ నెక్స్ట్ సిఎస్ఎస్ వీడియోతో మరలా కలుద్దాం. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.